పీపీఎఫ్ఓ హెడ్ ఆఫీసులో పెండింగ్లో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు పిఎస్ నారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీసీ డిపో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్రింద గల ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం నెలవారీ సమావేశం జరిగింది. సంఘం ప్రెసిడెంట్ ఐ కొండలరావు అధ్యక్షతన నెలవారీ సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ పీపీఎఫ్ఓ రిటైర్డ్ పెన్షన్స్ కు సంబంధించి హెడ్ ఆఫీసులో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాలు నిండిన పిఎస్ నారాయణను సభ్యులు పూలమాలలు వేసి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఓఆర్ బాబు, ట్రెజరర్ ఎస్ఎస్ వాసు, డిపో సెక్రటరీ ఎంఎస్ నారాయణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో సంఘం సభ్యులు పాల్గొని బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. కేంద్ర కమిటీ చెప్పింది కాదు, 5,000 పైన ఉండాలనేది వీళ్ళు చెప్పారు. దాన్ని ఇమ్మీడియట్గా తేల్చాలనేది ఈవేళ ఆర్టీసీ ఉద్యోగుల అసోసియేషన్లో గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఈ ఐర్ ఆప్షన్ జాయింట్ ఆప్షన్ అందులో ప్రథమంగా ఒక లోపం ఎంఎస్ నారాయణని అతన్ని 31/3/2019 రిటైర్ అయ్యాడు. అతనితో పాటు ఇంకొక 5 రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా సెటిల్ చేస్తారు. 3,304 రూపాయలు ఆధారు అన్ని బాగా ఉన్నాయి. కానీ జాయింట్ ఐర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది మీరు కరెక్ట్గా ఆధార్ నెంబర్ ఇవ్వలేదని అడగడం ఎంత ఆశాస్పదంగా ఉందో ఈ మేనేజ్మెంటు ఈపీఎఫ్ కమిషనర్స్లో ఆలోచించి అలాంటి కేసులు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఇలాంటివన్నీ కలిపి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానానికి వేస్తామనేది సమావేశం డిమాండ్ చేస్తుంది.